పవన్ కళ్యాణ్ కోసం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే నిలకడలేని రాజకీయం చేయడం, చంద్రబాబు కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పడం, నమ్మినోళ్లకు వెన్నుపోటు పడవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ గొంతు చించుకొని అరుస్తూ ఊగిపోతూ జనసేన పార్టీని ప్రకటించి 10 ఏళ్లు దాటింది. ఈ 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్లుగా నడుచుకోవడం తప్ప ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉనికిని చాటుకునేది లేదు. చివరకు టీడీపీ పల్లకి మోయడానికే మనం ఉన్నామా అన్నట్లుగా మారిపోయింది. ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో దిగి మన సత్తా ఏంటో చూపిద్దామని జనసేన నాయకులు అభిమానుల్లో ఉన్న ఆ కోరిక ఇప్పుడు పూర్తిగా ఆవిరైపోయింది. జీవితాంతం మరో పార్టీపై ఆధారపడి పయనం చేయాల్సిందే. లేకపోతే జనసేన పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసిన నాటి నుంచి నేటి వరకు ఏ రోజు కూడా ప్రజల తరపున కానీ జనసేన పార్టీ అభిమానుల పక్షాన కానీ ప్రశ్నించే పాపానికి పోలేదు. వాస్తవానికి ఇవన్నీ కొత్త విషయాలు కాకపోయినా జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లు దాటినా ప్రజలకు జనసేన పార్టీలోని నాయకులకు కార్యకర్తలకు ఏం చేసిందన్న దానిపైన కాకుండా చంద్రబాబు చేస్తున్న అరాచక పాలనపై పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా ప్రశ్నించకపోవడాన్ని మరోసారి గుర్తు చేసేందుకు ప్రస్తావించక తప్పడం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడే కాదు, రాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల్లో ఎంతోమంది ఆడపిల్లల మాన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలు రేపులకు గురయ్యారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా భ్రష్టపట్టిపోయింది. అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి ఆనందం పొందుతున్నారు. ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీరందరూ ఎందుకు ఆ హామీలను నెరవేర్చడం లేదంటూ ప్రశ్నిస్తున్న ప్రజలకు ఏనాడైనా భరోసా కల్పించారా? ఇలా ఏ విషయంలో కూడా ప్రశ్నించని మిమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తే తప్ప. ఇదిలాగుంటే జనసేన పార్టీ అసలు గుట్టు పవన్ కళ్యాణ్ విప్పేశారు. జనసేన పార్టీ టీడీపీ ప్రయోజనాల కోసమే పుట్టిందని బహిరంగంగా ఒప్పేసుకోవడం గమనార్హం. మన దగ్గర సత్తా లేదు కాబట్టే చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నట్లుగా సిగ్గు లేకుండా చెప్పేశారు. పవన్ కళ్యాణ్పై కాపు సామాజిక వర్గం పెట్టుకున్న కొండంత ఆశలు ఆవిరైపోయాయి. ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలన్న పట్టుదలతో కాపులు జైకొట్టి అండగా నిలబడ్డారు. పవన్ చెప్పాడు కాబట్టే టీడీపీ పల్లకి మోయడానికి సిద్ధపడ్డారు. మన దగ్గర సత్తా లేదని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆ వ్యాఖ్యలపై ఇటు జనసేన క్యాడరు అటు కాపు సామాజిక వర్గం భగ్గుమంటుంది.